ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది గదా. యెహోవా అనగా సర్వశక్తిగల దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. అయితే ఆయన నీ మీద మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. నిన్ను దేవుడు బహుగా దీవించాలని, బహుగా ఆశీర్వదించాలని, నిన్ను తలగా నిలబెట్టాలని, అన్ని విషయాలలో నీకు మేలు చెయ్యాలని, అన్ని కార్యాలలో నీ ఎడల ఉత్తమమైన కార్యాలు జరిగించాలని ప్రభువు ఆలోచన. ప్రభువు నిన్ను రక్షించాలని, నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ బిడ్డలను రక్షించాలని, రాబోయే నీ తరాన్ని రక్షించాలని, నిన్ను, నీ పిల్లలను, పిల్లల పిల్లలను 1000 తరాల వరకు రక్షించాలని ప్రభువు ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నీకు మేలు జరుగుతుంది, నీ బిడ్డలకు మేలు జరుగుతుంది. రాబోయే కాలంలో నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, ఉన్నతమైన స్థితిలో నిలవబడతావు. మంచి స్థితిలో ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. మేలైన స్థితి, మేలైన పరిస్థితి, దేవుని యొక్క మహాకృప నీ మీద నిలిచి ఉండబోతున్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని కొరకు రోషంగా జీవించు, దేవుని కొరకు అధికముగా ప్రార్థనలో గడుపు. దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన యొక్క కార్యాలలో నీవు పాల్పంచుకుంటూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టు. ఎందుకంటే నిన్ను దీవించువాడు, నిన్ను ఆశీర్వదించువాడు, నిన్ను మంచి స్థితిలో నిలవబెట్టువాడు, నీ ఎడల మంచి ఉద్దేశాలు కలిగి, మంచి ఆలోచనలు కలిగి ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా, జీవాధిపతి అయిన దేవుడు. దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ఏకైక కుమారుడు, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించి మాదిరికరమైన జీవితం 33.5 సంవత్సరాల పాటు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కనపరిచి, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తును అనగా తన ప్రియ కుమారుణ్ణి దేవుడు సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడబోయే ముందు ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడిపినప్పుడు ఆయన చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన చేశాడంట. ఏమని? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తప్పించు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తప్పించు అని ఎంత వేడుకున్నా ప్రభువు మాత్రము తప్పదు, ఆ గిన్నెలోనిది తాగాల్సిందే అని కుమారుడికి చెప్పాడు. అంటే ప్రభువు నిన్ను, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనం ఎవరి కోసం జీవించాలి? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు కాదా? ఆ కుమారుడు ఎంత శ్రేష్టమైన వాడు, ఎంత గొప్ప రక్షకుడో తెలుసా కుమారుడు. ఈరోజు నీవు నేను రక్షణ పొందుకొని క్షేమంగా ఉన్నామంటే, రక్షణ పొందుకొని రక్షణలో నిలిచి ఉన్నామంటే, రక్షణ పొందుకొని సంతోషంగా ఉన్నామంటే అది కేవలము ప్రభువు అనుగ్రహించిన మహాకృప మాత్రమే. దేవునికే మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, జీవించినంతకాలము ప్రభువైన యెహోవా ఎదుట, ఆయన కుమారుని ఎదుట పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి నమ్మకస్తులముగా, యథార్థవంతులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, దేవుని కొరకు జీవించువారముగా మనముందాము. ఆయనను మహిమపరచువారంగా మనముందాము. ఆయన కొరకు నిలబడదాము, ఆయన కొరకు నడుద్దాము, ఆయన కొరకు మాట్లాడదాము, ఆయన కొరకు ప్రయాసపడదాము, ఆయన రాజ్యాన్ని కడదాము. ఆయన రాజ్యము లోక మనుషులు అనుకున్నట్టుగా ఆస్తి ఐశ్వర్యము కాదు గాని ప్రతి ఒక్కరి హృదయమే ఆయన రాజ్యము.
మారు మనస్సు కలగడమే ఆయన రాజ్యము. ప్రతి ఒక్కడూ శాంతి సమాధానంతో ఉండడమే ఆయన రాజ్యము. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రేమగా, ఆనందంగా నడుచుకోవడమే ఆయన రాజ్యము. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్న మాట నెరవేర్చడమే ఆయన రాజ్యము. ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం ఉన్నదో అక్కడ ఆదరణ కలగడమే ఆయన రాజ్యం. ఈ భూమి మీద కృప విస్తరించడమే ఆయన రాజ్యము. కృప విస్తరించాలి, కృప విస్తరించాలి. దేశ దేశాన కృప విస్తరించాలి. ప్రతి పల్లెలో కృప విస్తరించాలి. ప్రతి పట్టణములో కృప విస్తరించాలి. ప్రతి పొలములో కృప విస్తరించాలి. ప్రతి మనిషి మీద కృప విస్తరించాలి. ప్రతి కుటుంబం మీద కృప విస్తరించాలి. దేవుని కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలి. అది దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తమే సదాకాలము నిలుచు ఆలోచన. ఆయన రక్తము ద్వారా మనందరికీ ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థతలు వస్తున్నాయి. అలాగనే రక్షణలో మనము నిలిచి ఉన్నాము. ఎంతవరకు? దేవుని రాకడ వరకు. తరతరాలకు ఆయన రక్షణ నిలిచి ఉంటుంది. ఆయన సంకల్పాలు గొప్పవి, తరతరాలకు ఉంటాయి. ఆయన సంకల్పాలు ఏమిటి? ప్రతి ఆత్మ రక్షణ పొందుకోవాలి, ప్రతి ఆత్మ పరలోక రాజ్యానికి రావాలి, ప్రతి ఆత్మ నిత్య జీవం పొందుకోవాలి, ప్రతి ఆత్మ యుగ యుగాలు దేవునితో గడపాలి. ఆ పరలోక రాజ్యములో, పరలోకపు పట్టణములో శాంతి కలిగి, సమాధానము కలిగి, ఆకలి లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, ప్రేమ కలిగిన రాజ్యము, శాంతి కలిగిన రాజ్యము, సమాధానం కలిగిన ఆ రాజ్యములో ప్రతి ఒక్కరూ యుగ యుగాలు ఆయనతో నడవాలి, ఆయనతో జీవించాలి, ఆయనను స్తుతించాలి. అంతకు మించినటువంటి గొప్ప భాగ్యము మరొకటి లేదు. ఆయన సంకల్పము నీకు మేలు చేసేదే. ఆయన సంకల్పము నీకు క్షేమాన్ని కలుగజేసేదే. ఆయన సంకల్పము నిన్ను దీవించేదే. ఆయన సంకల్పము నీ మీదికి ఆశీర్వాదాలు తెచ్చేదే. ఆయన సంకల్పమంతయు కూడా నీ ఆత్మను సంపూర్ణంగా రక్షించేది. ఆత్మ సంబంధమైన విషయము ఇది అందరికీ అర్థం కాదు. ఇది ఈ లోక సంబంధులకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఈ లోక దేవత ప్రతి ఒక్కడి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. కాబట్టి ఆ గ్రుడ్డితనములో ఉన్నవాడికి నీవు ఆత్మ గురించి మాట్లాడితే వెర్రితనంలాగుంటుంది, ప్రభువు గురించి మాట్లాడితే వెర్రితనంలాగుంటుంది, ప్రభువు తెచ్చిన రక్షణ గురించి మాట్లాడితే వెర్రితనంలాగుంటుంది, మందిరానికి వెళ్దాం రమ్మని పిలిచినప్పుడు అతనికి వెర్రితనంలాగుంటుంది. ఏమిటి ఈ ప్రార్థనలు అనేది అతను చూచినప్పుడు అతనికి అది వెర్రితనంలాగుంటుంది. మనము నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు అని ఎవరికైనా చెబుతూ ఉంటే వాడికి వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నీతిగా బ్రతికితే మనం ఈ సమాజంలో జీవించగలమా? పరిశుద్ధంగా బ్రతికితే జీవించగలమా? పవిత్రంగా బ్రతికితే జీవించగలమా అని చెప్పి క్రిందకు మీదకు మనల్ని ఒక పిచ్చి వాళ్ళను చూసినట్లుగా చూస్తారు. అయితే ఈ లోక సంబంధులకు అలాగా కనిపిస్తుంది. అది వెర్రితనము వాళ్ళ దృష్టిలో. కానీ అది మనకు దేవుడిచ్చిన రక్షణ. యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త నశించుచున్న వాడికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు శక్తిని అనుగ్రహించి తన కృపతో మనల్ని ముందుకు నడిపించులాగున ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, దేవా, స్తుతులు, స్తోత్రాలు. యెహోవా, నీ ఆలోచన సదాకాలము నిలుచును. అయ్యా, నీ సంకల్పములు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి. అవి తరతరములు ఉండునట్లుగా ఉంటాయి. తండ్రి, మేమే మా కళ్ళ ముందున్న పరిస్థితులను చూసి మా కళ్ళ ముందున్నట్టుగా నడుచుకోవాలని కొద్దిపాటి జ్ఞానంతో చూస్తాం. కానీ నీవైతే మహాజ్ఞానివి, నీవైతే మహా ఆలోచనలు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్న దేవుడవు. అందును బట్టి నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి దేవా, నీ చిత్తమే ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ ఎడల జరిగించి నీ ఆలోచనలు ప్రతి బిడ్డ మీద నెరవేర్చండి. నీ సంకల్పమే ప్రతి బిడ్డ మీద నెరవేర్చమని, మీ కృపకు, మీ రాజ్యానికి మమ్మల్ని పాత్రులనుగా ఎంచమని, మా
రక్షకుడు మా ప్రభువు త్వరలో రానయ్యున్న యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.